నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో మొదలవబోతోంది. భారీ అంచనాలు క్రియేట్ చేయడానికి ప్రోమోల మీద ప్రోమోలు వదులుతున్నాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే ఎక్స్ కంటెస్టెంట్ అయిన అమర్దీప్ బిగ్ బాస్ని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో వదిలాడు. అది ప్రమోషనే కానీ తన ఫ్రస్ట్రేషన్ మొత్తం బయట పెట్టినట్లుగా అది ఉంది. ఇండైరెక్ట్గా పల్లవి ప్రశాంత్కి కౌంటర్ వేసినట్లు అనిపిస్తోంది. అసలు అతను ఏమన్నాడో ఓసారి చూసేద్దాం. నేను మీ అమర్దీప్ చౌదరి, బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ని. బిగ్ బాస్ అనేది ఒక డ్రీమ్. అందరికీ కలలు ఉంటాయి. బిగ్ బాస్లోకి రావాలని చాలామంది కోరుకోవచ్చు. చూసాంలే ఆడావు కదా అని అనుకుంటారు. కానీ అక్కడ నేను ఆడింది మాత్రమే మీకు కనిపించింది. బిగ్ బాస్ మీతో ఆడింది, నాతో ఆడింది ఎవ్వరికీ కనిపించదు. అదే మన వీక్నెస్, స్ట్రెంగ్త్, ప్రేమ, ఆప్యాయత, ఫ్రెండ్షిప్ వీటన్నిటిని కలిపి కొడితేనే బిగ్ బాస్. అన్నిటికీ చాలా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా తెగించి నిలబడాలి. బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్కి అగ్ని పరీక్ష. అది ఎలా ఉండబోతుందో తెలుసా? అక్కడ భయమే లేని జడ్జిలు ఉండబోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని డ్రిల్ చేస్తారు, కిల్ చేస్తారు, సూటిగా అడుగుతారు. మీరు సుత్తి లేకుండా సమాధానాలు చెప్పాలి. హానెస్ట్గా ఉండాలి. డబల్ గేమ్ ఆడడానికి వీల్లేదమ్మా. డబల్ ఫేస్ చూపించడానికి లేదు. ఒకటే ఫేస్. టాస్కులు ఈసారి మామూలుగా ఉండవు. ఇవన్నీ దాటుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. చాలా టఫ్గా ఉండబోతోంది. చాలా కొత్తగా కూడా ఉండబోతోంది. నేను మీకు ఇచ్చేది ఒకే ఒక్క సలహా ఏంటంటే, బీ బోల్డ్, బీ షార్ప్, బీ స్ట్రాంగ్. న్యాయంగా ఉండండి, హానెస్ట్గా ఉండండి. డబల్ ఫేస్ చూపించొద్దు. ఏది ఏమైనా సరే నిజం చెప్పండి, నిలబడండి. బిగ్ బాస్ సీజన్ పై హైప్ ని క్రియేట్ చేయడానికి చాలా మంది ఎక్స్ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ బాగానే వాడుకున్నాడు.